మైన్ హన్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 hour and 20 minutes తో కేబుల్ 1 లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడమే కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు. మూవీలో ఎవరికో ఏదో అయిందనేసి, మూవీలో ఏదో ఉందని స్టార్ట్ చేస్తారు. అది కొంచెం బాగా అనిపించింది. కాకపోతే ఏంట్రా అంటే, మూవీలో మెయిన్ కాన్సెప్ట్ స్టార్ట్ అయ్యేది మూవీలో ఒక 15 minutes తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇది పక్కన పెడదాం. స్టార్టింగ్ లో ఒక 50 minutes మామ, అసలు మూవీలో స్టోరీ ఎటు వెళ్తుందో అర్థం కాదు, అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. మన హీరో ఏదో ఫోన్ తీసి మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటాడు మన హీరోయిన్ కోసం. మన హీరోయిన్ ఏదో పోయింది, అది ఇది అనేసి ఏదో వెతుకుతా ఉంటారు. ఆ వెతికేది ఎంత లాగ్ ఉంటుందంటే అంత లాగ్ ఉంటుంది. లిటరల్లీ మామ, ఏదో తాబేలు వెళ్తున్నట్టే. ఇంకా అసలు జోక్ ఏంటంటే, మన హీరోయిన్ మన హీరోకి ఫోన్ చేస్తుంది అనమాట. నాకు ఇక్కడ బాగలేదు, నాకు ఏదో ఒక ఆపుతుంది అనేసి. మన హీరో ఏంట్రా అంటే, ఏదో పట్టించుకోకుండా అసలు ఏం కాదులే పెట్టే నిద్రపో అంటాడు మామ. అసలు మన హీరోయిన్ నాకు ఇక్కడ బాగలేదు, అసలు నాకు ఇక్కడ ఏదో అవుతుందిరా అంటే, తన హీరో ఏమో ఏం కాదులే పొనుకో అంటాడు. అసలు ఇది ఎక్కడ లాజిక్ రా, ఏంట్రా బాబు అనుకున్నా. ఇంకా మూవీలో స్టోరీ స్టార్ట్ అయ్యాక ఉన్న మూవీ అన్న కొంచెం డిఫరెంట్ గా వెళ్ళిందా అంటే, ఏదో దయ్యం అంటారు తప్పితే అది తప్ప ఇంకా మూవీలో ఏం ఉండదు. స్టోరీ ఉండదు, ఏ ఉండదు. మూవీలో దయ్యం వస్తది, కాకపోతే ఎందుకు వచ్చిందిరా అంటే ఏదో ఒక చిన్న చెప్తారు. అదైతే అసలు అంటే అసలు నమ్మశకంగానే ఉండదు. సరే మూవీలో దయ్యం వచ్చింది, దయ్యం ఏమన్నా కొంచెం ఉన్నా భయపడుతుందా అంటే, లిటరలీ మామ అసలు నాకు ఏ సీన్ లో కూడా కొంచెం కూడా భయం అనిపించాల. కాకపోతే ఏంటంటే ఏదో ట్రై చేస్తూ ఉంటారు భయపడటానికి, కాకపోతే ఏంట్రా పిల్ల బచ్చా అనిపిస్తుంది మనకి. ఇలాంటివి చాలా సార్లు చూసాం కానీ, వెళ్ళి పక్కన అడుగు అమ్మ అనిపిస్తుంది మనకి. మూవీలో ఏమైనా కొంచెం అన్నా బాగుందా అంటే, ఒక అమ్మాయి మన హీరోయిన్ దగ్గరికి వెళ్తుంది అనమాట. మన హీరో వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు, వెళ్ళేసి చూడు మన హీరోయిన్కి ఏదో బాగలేదు అంటే. అప్పుడు మామ ఆ సీన్ అయితే కొంచెం పర్లేదు, ఓకే ఓకే అనిపించింది మూవీ మొత్తం మీద. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే, ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏమండవు. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు, బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మూవీలో అక్కడక్కడ కొంచెం తెలుగు డబ్బింగ్ అయితే కొంచెం బాగుండదు. ఇంకా మూవీ గురించి మాట్లాడదా ఉన్నా ఇంకేం లేవు మూవీలో. సో ఓవరాల్ గా మూవీ చూడొచ్చా అంటే, నాకైతే నచ్చలేదు గైస్. మాకు హర్రర్ మూవీస్ బాగా పిచ్చి ఇష్టం అనుకుంటే ఇంకా మీ ఇష్టం గైస్. ట్రై చేస్తా అంటే ట్రై చేయండి, మీకు నచ్చచ్చేమో. సో మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.